అనంతపురం జిల్లా కళ్యాణదుర్గం పట్టణంలో మోదీచోర్ గద్దెచోర్ అనే నినాదంతో కళ్యాణదుర్గం పట్టణంలోని టీ సర్కిల్ కూడలిలో కాంగ్రెస్ నియోజకవర్గ ఇన్ఛార్జి రాంభూపాల్ రెడ్డి ఆధ్వర్యంలో నియోజకవర్గ సీనియర్ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు సంతకాల సేకరణ చేపట్టారు. ఈ కార్యక్రమంలో వారు మాట్లాడుతూ బీజేపీ ప్రభుత్వం అధికారంలోకి ఎలా వచ్చింది, 3 సంవత్సరాల నుంచి ఎలా గెలుస్తున్నది, ఏ విధంగా ఓట్ల చోరీతో అధికారం అనుభవిస్తున్నది అనే అంశంపై రాహుల్ గాంధీ నిరూపించారన్నారు. పక్కన పెట్టేసి ఈ రోజు బీజేపీ ప్రభుత్వం రాహుల్ గాంధీ గారి పైన అనవసరమైన కేసులు పెడుతూ ఆయన్ని ఒకానొక సందర్భంలో మేము ఏమైనా చేసేదానికైనా కూడా సిద్ధమే అని చెప్పేసి బీజేపీ నాయకులు బరి తెగించి మరీ మాట్లాడుతున్నారంటే ఈ దేశం ప్రజాస్వామ్య దేశంలో మనం ఏ విధంగా ఉన్నామనేది అర్థం చేసుకోవాలి. ప్రజాస్వామ్యాన్ని కాపాడవలసిన బీజేపీ ఈ రోజు ప్రజా కంటకంగా మారుతూ ఈ రోజు ప్రజలకి ఎన్నో విధాలుగా ఇబ్బందులు గురి చేస్తూ చాలా ఇబ్బందులకు గురి చేస్తోంది. అందులో భాగంగానే ఈ రోజు ఈ ఓట్ల చోరీ వల్లనే గద్దెనెక్కినటువంటి ఈ బీజేపీ ప్రభుత్వాన్ని గద్దె దించేంత వరకు విశ్రమించకూడదని కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఓట్ చోర్ గద్దె చోర్ కార్యక్రమంలో భాగంగా రాహుల్ గాంధీ గారు చేస్తున్న పోరాటానికి మద్దతుగా ఈ రోజు కళ్యాణదుర్గం నియోజకవర్గ కేంద్రంలోని టీ సర్కిల్ వద్ద సంతకాల సేకరణ చేయడం జరుగుతుంది. ఇప్పటిదాకా మీరే చూశారు. ఎక్కడ చూసినా కూడా ప్రజలు మేము ఏమైనా మాట్లాడకపోయినా కూడా మహిళలైతేనేమి, వృద్ధులైతేనేమి, యువకులైతేనేమి అందరూ వచ్చి స్వచ్ఛందంగా వచ్చి సంతకాలు సేకరణ చేసి సంతకాలు పెడుతూ ఈ రోజు రాహుల్ గాంధీ గారికి మేము అండగా